ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. అడగండి. మేడం ఆ, మేడం ఈ ఓషియా గారిని పాగల్ బాబా ఎప్పుడో గాయం చేశారు, అది తర్వాత జన్మలో తెలుస్తుంది, ఆ గాయంని ఊరికే ఆనుకుంటూ ఉంటారు అంటారు. అంటే అంతకు ముందు ఇది జరిగినది ఇప్పుడు ఓషియో గారికి కూడా తెలిసే ఉంటుందా మేడం? అది అవునండి. ఇప్పుడు ఆయన చదివాను నేను అది. ఆ, చెప్పండి. ఆ, ఆ, ఆయన ప్రతిదీ ఏది చేసినా కూడా కారణంతోనే చేస్తారు, కారణం లేకుండా ఏది చేయరు అన్న ఒక స్ట్రాంగ్ బిలీఫ్ ఓషో గారికి ఉందండి. సో ఆ ఏది జరిగినా కూడా, ఎలా జరిగినా కూడా ఆయన కనెక్ట్ అయ్యి అది తెలుసుకోగల స్థితిలో ఉండేవారండి. ఓకే. ఇప్పుడు ఆయనని ఎవరు చంపారు మేడం? ఇప్పుడు మళ్ళీ పాగల్ బాబానే చంపారు ఆయనని? కాదండి. ఆ ఆయన వెరీ చాలా తనకు చాలా దగ్గరలో ఉన్న వాళ్ళే ఆయనకు విషయాన్ని అందించారు. కానీ ఆ తెలిసిన ఆయన మరణానికి కారణమైన వాళ్ళకి మళ్ళీ ఆ నేను ఎంత తప్పు చేశాను అన్నది రియలైజ్ అయ్యి ఆయన సిద్ధాంతాలన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా ఇంకా ఎక్కువ చేరేలాగా ఎవరైతే ఆయన మరణానికి కారణమయ్యారో వాళ్ళే ఏ, చేశారండి అలాగా మళ్ళీ. అంటే అయితే పాగల్ బాబా కాదా మేడం? ఆహా, మరి ఆయన నేను గత జన్మలో తనకి ఈ విధంగా గాయపరిచిన అని ఎప్పుడు ఆ గాయానికి ఇట్లా తను చూస్తూ చేస్తూ ఉంటే అప్పుడు ఓషియో గారికి ఇష్టం ఉండకపోయేది ఇలా ఇతను చేయడం కూడా. అది కొంతవరకే చదివాను మేడం. అది అందుకు కొంచెం ఇంకా తర్వాత చదవలేదు, దొరకలేదు నాకు. ఆహా. క్లారిటీ అడుగుతున్నాను. లేదు మ్యామ్, పాగల్ బాబా కాదు, అది వేరే ఉన్నారు. అది మళ్ళీ చెప్తానండి నేను మీకు. ఓకే మేడం. మీరు ఒకసారి కళల గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి మేడం. మ్యామ్, నేను రంగస్వామి సార్ తో మాట్లాడతానండి. నెక్స్ట్ రాబోయే సెషన్స్ లో దాని గురించి క్లాస్ ఒక ఒక డే లేదా 2 days క్లాస్ సెషన్ ఏర్పాటు చేసేలాగా మాట్లాడతాను నేను సార్ తో. సో మాట్లాడి ఆ సెషన్ ఆ స్కెడ్యూల్ వస్తుంది కదా, దాని ప్రకారంగా ఆ, చెప్తానండి దాని గురించి. ఎందుకంటే ఈ- 1-2 నిమిషాల్లో మనము దాన్ని అవును. చేసుకోలేమండి. కాదు మేడం. కళలు ఎందుకు కాదు. వస్తున్నాయి, కళలు కారణాలు ఏంటి, మరి మన సుప్త ప్రజ్ఞలో ఎలా నిక్షిప్తమై ఉంటాయి, ఆ సుప్త ప్రజ్ఞలో ఉన్నవన్నీ కూడా ఎలా కళల్లాగా వస్తాయి, కళలు ఎలా, మరి ఇంట్యూషన్స్ కూడా కళలాగే వస్తాయి, ఇవన్నీ కూడా చాలా డెప్త్ ఉందండి. అందుకనే నేను సార్తో మాట్లాడి నెక్స్ట్ రాబోయే నెలలో ఉన్న సెషన్స్ లో దాని గురించి క్లాసెస్ వేయమని సార్ని అడుగుతాను. సో స్కెడ్యూల్ ప్రకారంగా నేను చెప్తానండి. చెప్పండి. అయితే ఈ మధ్యన మెడిటేషన్ చేసినప్పుడు మళ్ళీ తర్వాత బయట ఇది కలలో చూసానా, బయట జరిగిందా అనేది అసలు ఏమీ గుర్తుకు రావట్లేదు మేడం. ఊరికే అదే అదే అవుతుంది. రియల్ గా ఎరుకతో ఉందా లేదా? ఎరుకతో ఉమ్. గమనించండి, మీకు క్లారిటీ వస్తుంది. సాధన ఇంకొంచెం ఎక్కువ చేసుకుని ఎరుకతో గమనించండి, అది కలయా లేకపోతే నిజమా ఏంటి అన్నది మీకు ఒక క్లారిటీ వస్తుందండి. ఓకే. కొన్ని థ్యాంక్ యూ. సందర్భాలు ఎలా ఉంటాయంటే మనం సాధన చేసి చేస్తూ ఏది ఆ అసలు ధ్యానంలో నేను ఏది చూశాను, నిద్రపోయేటప్పుడు నేను ఏది చూశాను, రియాలిటీలో నేను ఏది గమనిస్తున్నాను, ఈ మూడిటికి కూడా డిఫరెన్స్ లేకుండా అయిపోతూ ఉంటుందండి. సో అలాంటప్పుడు ఆ ఆ కన్ఫ్యూషన్ స్టేట్ అథవా క్లారిటీ లేదా ఆ క్లారిటీ రావాలన్న స్టేట్ ఇంకా ఎక్కువ సాధన చేస్తూ పోతే మనకు అది ఇంకా చక్కగా క్లారిటీ అనేది వస్తుందండి. మేడం, ఓన్లీ 1 క్వశ్చన్ మేడం. ఈ మ్యామ్. సిద్ధాంతాలు ఇవన్నీ చాలా అంటే నోట్ చేసుకున్నాను, బట్ కొన్ని కొన్ని చోట్ల మిస్. దీనికి పర్టికులర్ బుక్ అంటూ ఏమన్నా ఉందా మేడం? చాలా ఓషో ఉన్నాయండి, గారి ఓషో బుక్. గారిది బుక్స్ ఉన్నాయి. నేను మీకు చెప్తానండి ఏ బుక్ నుంచి తీసుకున్నాను, ఎలా తీసుకున్నాను అన్నది నేను మీకు చెప్తానండి. ఓకే చెప్పండి. ఓషో గారి బుక్స్ మీ దగ్గర ఉన్నాయా? ఉన్నాయి. ఒకటి పంపించండి. ఒకటి కాదు, మొత్తం ఇస్తాం మామాజీ. ఓకే ఓకే. ఓషో బుక్స్ చాలా ఎన్నో బుక్స్ ఉన్నాయండి. సో వాటిలో ఫస్ట్ బుక్ భయం, ధైర్యం అనే ఒక బుక్ ఉంటది. ప్రతి మనిషి భయపడుతూ ఉంటాడు, ప్రతి సంఘటనకి, ప్రతి సిచ్యువేషన్ కి, చిన్న చిన్న విషయాలకి. ఎంత ధైర్యం ఉన్న వాళ్ళు కూడా భయం అనేది ఉంటది. ఆ భయాన్ని మనలో నుంచి బయటికి వెళ్ళిపోవాలంటే ఫస్ట్ చదవాల్సిన బుక్ ధైర్యం. అది కావాలి మెయిన్. సో ఫస్ట్ నుంచి ఒక్కోటి ఒక్కోటి. ధైర్యం. తర్వాత ప్రేమ గురించి తెలుసుకోవాలంటే ఓషోది ప్రేమ అనే బుక్ ఉంటది.
ప్రేమ అంటే ఈ ప్రేమ కాదు, ఒక ఫ్లవర్ ఇచ్చి ఐ లవ్ యూ చెప్పడం ఇది కాదు, అన్కండిషనల్. అవును అంటే అదే ఒక ప్రకృతి ఇచ్చే ప్రేమ, ఒక తల్లి ఇచ్చే ప్రేమ, ఇంట్లో ఒక భార్య ఇచ్చే ప్రేమ. అవును సో వీటిలో అన్కండిషనల్ లవ్స్ ఉంటాయి అనమాట. సో దాని గురించి ప్రేమ యొక్క డెఫినేషన్ ఓషో చెప్పినందుకు ఎవరు చెప్పలే. లైఫ్ ఓకే మీద ఫుల్ క్లారిటీ వస్తుంది. అదే సో అలాంటి ఎన్నో బుక్స్ ఉన్నాయి. సో మనం అన్ని బుక్స్ ఒకసారి చెప్పినా మనకు అర్థం కాదు. అవును బుక్స్ కూడా ఒక వన్ బై వన్ చదువుతూ వెళ్తే మనకు అర్థమవుతుంది. సో ఓషో అవును. బుక్స్ అన్ని మీకు పీడిఎఫ్ రూపంలో నేను కొన్ని స్వీకరించినవి ఉన్నాయి, అవి మీకు గ్రూప్ లో పెడతాను. ఓకే ఉమ్. ఓకే సార్ నమస్తే థ్యాంక్ సార్, శివ సార్. నమస్తే సార్. సార్ 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 ఏం లేదు సార్, ఇది పిరమిడ్స్ మనకు ఒకవేళ కావాలంటే ఎక్కడ దొరుకుతాయి సార్? ఇవి ఎక్కడ మన కడతలకు వెళ్ళాలనా, లేకపోతే మనకి ఇక్కడ వేరే దగ్గర ప్రొవైడ్ చేస్తారు సార్? మీరు ఎక్కడ ఉంటారు సార్? సార్ హైదరాబాద్ సార్. హైదరాబాద్ అయితే మనకు నెల్లూరు నుంచి పంపుతారు. మీకు కావాలంటే సార్ నాకు తర్వాత కాల్ చేయండి, ఆర్డర్ ఇచ్చి తెప్పిస్తాను. సార్ సార్ చాలా థ్యాంక్స్ సార్. అసలు ధ్యానం వల్ల తెలియని విషయాలు చాలా తెలుసుకున్నాము. నిజంగా ఫస్ట్ స్టార్టింగ్ కూడా నేను కూడా ఇప్పుడు మా కొలీగ్స్ కూడా వెంకటరమణ ఉండే, అయితే అతను చెప్తే నేను ఫస్ట్ అంటే ఏముంటలే అనుకున్నాను సార్. కానీ చాలా ఉన్నారు సార్ నిజంగా. చాలా ఓకే తెలియని విషయాలు చాలా తెలిస్తే మైండ్ కూడా చాలా కూల్. అసలు చాలా ఎక్సలెంట్ సార్. అసలు నిజంగా ప్రోగ్రామ్ చాలా మంచిగా అనిపించింది సార్. ఓకే సార్. రేపు షేర్ చేసుకున్నాను సార్, రేపు ఇంకా విషయాలు మాట్లాడతాం. థ్యాంక్ గీత యూ సార్. మేడం ఉన్నారా? గీత మేడం ఉన్నాను సార్. ఉన్నాను సార్. మేడం మీరు ఇప్పుడు థర్డ్ బ్యాచ్ లో ఉన్నారు. మీలో మార్పులు చేంజెస్ అవన్నీ ఒకసారి అందరికి చెప్పండి. ఇప్పుడు చెప్పాలా సార్? ఎస్ మేడం, మీరు ఈ రోజే చెప్పాలి, టైం ఉంది. ఓకే ఓకే సార్, నేను ఫస్ట్ బ్యాచ్ లో జనవరి 2 కి జాయిన్ అయ్యాను సార్. ఈ లింక్ అనేది ఫేస్బుక్ లో చూడడం జరిగింది. నాకు అంతకుముందు కొంచెం మోనోపర్ ప్రాబ్లం ఉండేది. దానివల్ల డిప్రెషన్ లాగా కూడా వచ్చింది. ప్రతిదానికి భయపడడం, బాధపడడం. అదే టైంలో మా పిల్లలు కూడా, బాబు యుఎస్కి వెళ్ళిపోయాడు, పాప ఇంజనీరింగ్కి వెళ్ళింది. అయితే ఆ ఈ డిప్రెషన్ వల్ల నాకు ఏమయ్యేదంటే, అసలు డిప్రెషన్ ఏది కాదు అని ఇప్పుడు నాకు అర్థమైంది. అదంతా నేను సృష్టించుకున్నా అని ధ్యానంకి వచ్చిన తర్వాత అర్థమైంది ఇప్పుడు. అయితే దానివల్ల కొన్ని స్మెల్స్ పడకపోయేది, వామిటింగ్ వచ్చినట్టు అవుతుండేది. ఎవరు సౌండ్ చేసినా విపరీతమైన కోపం, గొడవ పెట్టుకోవడం, అట్లా చేస్తుండేదాన్ని. నేను యాక్చువల్ గా ప్రైమరీ స్కూల్ టీచర్ని. ఆ పక్కన కుర్తిగా ఉండేది, వాళ్ళతో వెళ్ళి గొడవ పెట్టుకుంటుండేది. ఆ గాబు కడగండి కడగండి అని. మేడం ఏంటి ఇట్లా బిహేవ్ చేస్తుంది అని అనుకునేదంట. తర్వాత నేను ధ్యానంకి వచ్చిన తర్వాత బ్యాక్ పెయిన్ కూడా ఉండేదండి. ఇంతసేపు కూర్చోకపోయేది, ఊరికి తిరుగుతూ ఉండేదండి. ఈ మెడిటేషన్ కి వచ్చినాక కొంతవరకు నాకు బ్యాక్ పెయిన్ అనేది పోయింది. ఎమోషన్స్ కూడా పోయినాయి. అంటే మీరు నిన్నే చెప్పిండ్రు కదా, ధ్యానం కుదరట్లేదు నాకు సరిగ్గా అని, ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారు. లేదు లేదు, ఆ ధ్యానం కుదిరి నాకు ఆ మార్పులే. ఇది అంటే నేను ఎక్కువ ఆలోచిస్తున్నాను, బుక్స్ చదివి ఇవి కొన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను. అందువల్ల కుదరట్లేదు, కానీ అదే చేస్తున్నాను నేను. అయితే దీనివల్ల నేను ఎక్కువ పొందింది ఏంటంటే పీస్ఫుల్ మైండ్. ఏదైనా జాయ్ గా తీసుకోవడము, ఫేస్ చేయడము. అప్పుడు అది ఉండకపోయేది. పక్కన ఒక తల్లి పిల్లవాడిని వదిలేసినా కూడా నేనే టెన్షన్ పడుతుండేది అనమాట. అయ్యో ఏంటి ఆ తల్లి అట్లా వదిలేస్తుందా అని టెన్షన్ పడిపోయి నేనే ఆ పిల్లల్ని తీసుకురావడం అట్లా చేస్తుంది. ఇప్పుడు అలాంటిది లేదు, ఎవరి కర్మ వాళ్ళు ఎట్లయినా పోతారులే అంటుంది. అయితే అట్లనే ఈ మెడిటేషన్ చేస్తూ మా బాబుకి కూడా చెప్పాను అనమాట. మా బాబు ఏస్ లో ఉంటాడు కదా, అమ్మ నేను 2 సార్లు డ్రైవింగ్ చాలా కష్టం అండి అక్కడ లైసెన్స్ రావడం, కొంచెం యూఎస్ లో కష్టమవుతుంది అమ్మ, 2 సార్లు ఫెయిల్ అయినాను ఎట్లా అంటే, లేదు నాన్న నువ్వు మెడిటేషన్ చెయ్యి, చిన్న పిరమిడ్ తెప్పించుకో అంటే తెప్పించుకున్నాడు, చిన్నది క్రిస్టల్ది. మెడిటేషన్ నువ్వు వెళ్ళేటప్పుడు చేసుకో, అక్కడ కూర్చొని కూడా చేసుకోండి. తర్వాత చెప్పాడు, అమ్మ నువ్వు చెప్పినట్టు నేను మెడిటేషన్ చేశాను, నాకు డ్రైవింగ్ లైసెన్స్ సక్సెస్ అయ్యాను అని చెప్పాడు. ఇదొకటి మిరాకిల్ లాగా అనిపించింది. అంతేకాకుండా మా పాపకు కూడా చెప్పాను, మెడిటేషన్ చేయమ్మా నువ్వు చేస్తే బాగుంటది అట్లా అని. ఒకసారి శివ సార్తో కూడా మాట్లాడించడం జరిగింది. మాట్లాడిస్తే సార్ మాట్లాడి, అమ్మాయి ఆల్రెడీ మెడిటేషన్ లో ఉన్నట్టు అనిపిస్తుంది, తెలుస్తుంది అన్నారు. అంటే పాప చేస్తలే అమ్మా ఊరికే బాధపడకు అన్నది. మళ్ళొక రోజు కోపంగా అన్నాను, ఏంటమ్మా నువ్వు ఊరికే చేస్తా అంటావు, చేయమంటే లేదమ్మా చేస్తున్నా. నీకు ఒక విషయం చెప్పనా, మా ఇంట్లో అది ఉంటుంది సార్, విష్ణువు దశావతారాలు ఒక వెండి విగ్రహాలు ఉంటాయి.
ఇప్పుడు అది ఊరికే అప్పుడు పూజ చేసుకుండేవాళ్ళం అనేది. అమ్మ ఇప్పుడు విష్ణువు భూమి మీదకి వచ్చిందంటే ఏమనుకుంటున్నావు? 10 అవతారాలు, ఒక్కొక్క అవతారం ఒక్కొక్క పర్పస్. అట్లాగే నాకు కూడా ఒక పర్పస్ ఉందన్నది. దెబ్బకి నేను అసలు నోరు మూసుకున్నానండి. అరే దీనికి ఇంత జ్ఞానం ఎట్లా వచ్చింది, నాకు ఎప్పుడు తెలియలేదే అని. అంటే మనము ఏమంటారు, మనం ఏది ఆశిస్తున్నామో అది మన సెన్స్ నుంచి కొంత బయటపడినప్పుడు మనకు తెలుస్తుంది అనేది నాకు అర్థమైంది అన్నమాట. ఇంకా అదొక మీద. అంతేకాకుండా తర్వాత కూడా ఏమనిపించింది అంటే, మొన్న ఒక రోజు రింగ్ కనబడట్లేదు, మొత్తం వెతుకుతా ఉన్నా దొరకట్లేదు. అంటే కాన్సన్ట్రేషన్ అనేది ఒక దగ్గర లేకపోవడం వల్ల కూడా అది దొరకట్లేదు అని చెప్పేసి కాసేపు మెడిటేషన్ చేసుకుంటూ కూర్చున్నాను. కూర్చోగానే నాకు ఆ పైన ఒక బ్యాగ్ ఉంది, అది చూడు అని అనిపించింది. చూశాను, వెంటనే దొరికిందని చాలా బాగా అనిపించింది. ఆ తర్వాత ఏమైంది, ఈ మెడిటేషన్ క్లాస్ ద్వారానే శివ గారు అరుణాచలం తీసుకెళ్లారండి. అరుణాచలం అసలు అద్భుతం అండి. అక్కడ అంటే ఎక్కువ పూజ ఇది కాదు కానీ ఎక్కువ మెడిటేషనే అన్నమాట అక్కడ. దానివల్ల ఆ ప్రకృతిని ఎంతో బాగా ఆస్వాదించడము చాలా హ్యాపీ అనిపించింది. సార్ అక్కడ కూడా ప్రతి అష్టలింగాల దగ్గర ప్రతి చోట ధ్యానం చేయించడం అనేది జరిగింది. అక్కడ యమలింగం దగ్గర కూర్చున్నామండి. ఇక్కడ ఈ క్లాస్ లో కూడా చాలా మంది ఉన్నారండి. నేను లింక్ ఇచ్చి అక్కడ వాళ్ళు జాయిన్ అయిన వాళ్ళు కూడా చెప్పడం ఇవన్నీ అబద్ధము, కావాలని చెప్తారని అనుకోవచ్చు కొంతమంది, ఇలా ఎలా జరుగుతాయని. కానీ ఇదంతా కాదండి. ఇందులో ఉన్నారు, ఈశ్వరి గారికి నేను లింక్ ఇచ్చాను, తను ఉంది, లక్ష్మి గారు ఉన్నారు, శివశంకర్, కేశవరెడ్డి గారు, వీళ్ళందరూ. అయితే ఆ యమలింగం దగ్గర కూర్చున్నప్పుడు నేను శంఖముద్రలో కూర్చున్నానండి. ఎందుకంటే మామూలుగా నాకు థైరాయిడ్ ప్రాబ్లం ఉంది. ఈ మెడిటేషన్ కి రావడానికి ముందు బాగా లో అయిపోయిందని చెప్పేసి ఆమె టాబ్లెట్ మార్చిన తర్వాత మళ్ళీ టెస్ట్ చేయించుకుంటే చాలా హైలీ అయిందన్న. హైలీ అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళి, ఏం కాదు అదే వాడు, మళ్ళీ అదే మారుతుంది, రిపోర్ట్ తప్పేమో. కానీ నా సెన్స్ ఎందుకో నాకు చెప్పిందండి, నువ్వు 75 mg వేసుకొని సరిపోతుంది అని. కానీ నా అంతకు నేనే మార్చుకున్నాను. 10 days తర్వాత టెస్ట్ చేయించుకుంటే అది నార్మల్ వచ్చిందండి. నాకు అది కూడా అద్భుతమే అనిపించింది చాలా. అయితే ఈ శంఖముద్ర అంటే ఇట్లా వేసుకుంటారండి. ఈ వేలు ఇలా పెట్టి, ఇలా బొట్న వేలు మీద ఈ పెద్ద వేలు పెట్టాలన్నమాట. అయితే దీని వల్ల థైరాయిడ్ అనేది కంట్రోల్లో ఉంటుంది. అర్థమైంది. అయితే ఇలా పెట్టి కూర్చున్నాను మేము యమలింగం దగ్గర. అయితే వెంటనే అక్కడ శంఖంతో ఎవరో పెద్దగా ఊదారండి. అసలు అద్భుతం అనిపించింది. నేను ఆ ఎక్స్పీరియన్స్ శివ మాస్టర్ కూడా తెలియజేశానండి. అసలు కొన్ని కొన్ని భలే మిరాకిల్ అనిపిస్తున్నాయి అన్నమాట. అట్లనే ఇందులోకి చేసినటువంటి 2 అంశాలు ఏంటివంటే, ఫస్ట్ నేను నాన్ వెజ్ మానేసామండి. అంటే నాన్ వెజ్ ఒకప్పుడు ఎవరైనా తినకపోతే వాళ్ళని చూసి అనుకునేదాన్ని, "అబ్బా, వీళ్ళు ఎట్లా మానేయగలుగుతున్నారు, వీళ్ళు ఎట్లా తినకుండా ఉంటున్నారో, నేను ఇది చేయలేకపోతున్నా" అనుకున్నాను. కానీ ఈ మెడిటేషన్ లో కొన్ని మాటలు విన్నాను. జీవుల్ని చంపడం వల్ల అవి భయంతో కెమికల్ రిలీజ్ చేస్తాయి. ఆ కెమికల్ వల్ల మనకు కూడా హార్మోన్స్ ఇదైతాయి అని. అది విన్నప్పటి నుంచి ఇంకా మాకు అసలు తినాలనిపించలేదు. మా అమ్మగారు కూడా మెడిటేషన్ లోకి వచ్చారు. తను కూడా మానేస్తుందండి. అదే పెద్ద మిరాకిల్ నాకు, అసలు నాన్ వెజ్ మానేయడం. అసలు ఎప్పుడూ తినాలనిపించదు. దాంతో మా ఇంట్లో ఇంకా మా సార్ వాళ్ళు కూడా ఎప్పుడు కావాలని అడగట్లేదు. కాకపోతే తను తింటారో లేదో తెలియదు బయట, కానీ నాన్ వెజ్ తినాలి అనేది మాత్రం పోయింది. ఇంకొకటి ఏంటంటే, నేను ఇందులోకి వచ్చి రోజు ఫ్లూట్ మ్యూజిక్ వింటున్నా కదా సార్. ఆ విని 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 నాకు అనిపించింది, అసలు నేను కూడా ఎందుకు నేర్చుకోకూడదు ఈ ఫ్లూట్ అని. అయితే నేను మొన్నే ఆన్లైన్ లో తెప్పించుకున్నాను సార్ ఇక ఫ్లూట్ ఓ ఎక్సలెంట్. నేర్చుకున్నాను. కానీ సూపర్. ఇంకా ఇప్పుడు ఈ ఫ్లూట్ పట్టుకోవడం మాత్రమే నేర్చుకున్నాను సార్. ఒక సా నేర్చుకున్నాను, లేదు ఇంకా మేడం, నేర్చుకోలేదు. మనం అంటే ఇప్పుడు మ్యూజిక్ లో ఫ్లూట్ ఒకటి, మనకి ఫ్లూట్ కూడా నేర్పే వాళ్ళు ఉన్నారు. సో రాబోయే ఓకే రోజుల్లో మనకి ఇప్పుడు ఎవ్రీడే 5 సెషన్స్ జరుగుతున్నాయి జూమ్. సో టైట్ ఓకే ఓకే షెడ్యూల్ ఉంది. సో నెక్స్ట్ మంత్ లో మనం వీళ్ళతో డిస్కస్ చేసి ఫ్లూట్ ఎవరైనా మ్యూజిక్ నేర్చుకునే వాళ్ళకి ఒక సపరేట్ సెషన్ పెడదాం నెక్స్ట్ మెయిన్ మంత్. మెడిటేషన్ మెయిన్ అనేది ఫ్లూట్ ఎందుకంటే, ఆ, ఫ్లూట్ అని ఎందుకు చెప్తున్నాం అంటే, పత్రి సార్ ఎప్పుడు ఫ్లూట్ వాయిస్తూ మెడిటేషన్ చేయించేవాళ్ళు. సో మనకు వేరే ఇన్స్ట్రుమెంట్స్తో పని లేదు. ఫ్లూట్ నేర్చుకుంటే సో ఆ మ్యూజిక్ సెన్స్ వేరు ఫ్లూట్. కాబట్టి చిన్నగా మనం దీన్ని కూడా ఆలోచించి ఆన్లైన్ ఫ్రీ మ్యూజిక్ మెడిటేషన్ క్లాసులు పెడతాను కూడా. ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. చెప్పండి అసలు ఆ మేడం. ఫ్లూట్ వాళ్ళు కూడా అడిగారు సార్ నన్ను, ఎందుకు మేడం మీకు నా ఏజ్ వచ్చేసి 52 సార్, ఏజ్ లో ఇప్పుడు ఫ్లూట్ అంటే రోజు వింటున్నాను సార్ మెడిటేషన్ ఎట్లా అంటే. వెరీ గుడ్ అమ్మా అని చెప్పేసి ఆయన నా ఈ పలానా టీచర్కి ఇది పంపిస్తున్నాను వీడియో కూడా యూట్యూబ్ లో పెట్టుకున్నారు ఆయన. నాకు తిరిగి పంపించారు. 10 ఫ్లూట్లు తయారు చేశాను, అందులో గీతాదేవి టీచర్ నల్గొండ అంట, తను ఇట్లా అడిగింది చేసి పంపిస్తున్నాను అని అది కూడా పెట్టి ఆ వీడియో కూడా నాకు పంపించారు అనమాట. అయితే ఇందులోకి వచ్చినాక మెయిన్ నేను
ప్రతిదీ హ్యాపీగా రిసీవ్ చేసుకోవడం. చాలా వరకు నాలో అహం అనేది తగ్గిందండి. ఎక్కువ కోపము, అహము, కొంచెం చిరాకు చిరాకు పడుతుండేదాన్ని. ఎవరు నాకు నచ్చిన పనులు చేయకపోతే బాగా కోపము, వాళ్ళు మంచిగా బిహేవ్ చేయకపోతే కోపము, అలాంటివి ఉండేదన్నమాట. అయితే ఈ అరుణాచలంలో మాత్రం చాలా బాగా సారు తాను ఒక్క నొప్పించక అన్నట్టు ఒక 40 మెంబర్స్ ని తీసుకెళ్లారు. అసలు ఎంత చక్కగా అంటే కొండలెక్కాము, గిరి ప్రదక్షిణ నైట్ 2 గంటలకు బయలుదేరి తెల్లారి 2 o'clock వరకు నడుస్తూ అరుణాచల శివ అంటూ నామస్మరణ చేస్తూ చాలా చక్కగా తిరిగి రావడం అనేది జరిగింది. ఆ పైన విరూపాక్ష గుహలు, ఆ తర్వాత ఉమ్, అమ్మ చనుబాలు అనే ఒక తీర్థము. అంటే అక్కడ ఒక బావి అన్నమాట. ఆమె ధ్యానంలో కూర్చుంటే ఆమె చనుబాలు ఇలా బావిలోకి వెళ్ళిపోయి తీర్థం లాగా తయారైందట. ఆ చుట్టూ ఉన్న గుహలు, కానీ ఆ ప్రకృతి మనము చూడలేమండి. ఇట్లా పూజలు వేరు, అది వేరు. అక్కడికి వెళ్ళి మాస్టర్ అట్లనే ప్రతి చోట రమణ మహర్షి ఆశ్రమంకి వెళ్ళాము. అక్కడ మొత్తం ఫారినర్స్ అండి. వాళ్ళు మంచి 90 degrees లో కూర్చొని చక్కగా చేస్తున్నారు. పారాయణం చేస్తున్నారు పెద్ద హాల్లో కూర్చొని. అవన్నీ చూసినప్పుడు నేను చాలా బాగా ఇన్స్పైర్ అయ్యాను అనమాట. వచ్చిన తర్వాత ఇంకా బాగా చేయాలనేది చాలా వచ్చింది నాలో. మెయిన్ మెడిటేషన్ కూర్చున్నప్పుడు బాగా మనం ప్రిపేర్ అవ్వాలండి. మెంటల్ గా ప్రిపేర్ అవ్వాలి. ప్రిపేర్ అవ్వండి ఆ పిచ్చెక్కుతుంది మనకి. ఇంకేవేవో వస్తుంటాయి ఆలోచనలు. బాగా ప్రిపేర్ అయి కూర్చుంటేనే బాగుంటది. అన్నిటికంటే ఫుడ్ కాదు ముఖ్యం, మన హెడ్. ఈ డిప్రెషన్ ఇవన్నీ ఉట్టి మాటలని నాకు నేనే తెలుసుకున్నానండి ధ్యానంలోకి వచ్చినాక. మనం సాధించాల్సిన ఏవో సాధించలేక చేయలేక నాకు డిప్రెషన్ వచ్చింది అని అనుకుంటున్నాను అని అనిపించింది. అట్లనే ఈ మోనోపాట్ ప్రాబ్లం ఎలా పోయింది అంటే డాక్టర్ చూయించుకున్నాను. ఈ ఏజ్ లో మూడ్ స్వింగ్స్ ఉంటాయమ్మా, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి, కామన్ అని. ఆ డాక్టర్ మేము కాణిపాకం వెళ్తే అక్కడ కూడా వచ్చారండి. శివ మాస్టర్ పరిచయం చేస్తాను. ఏందో ఒక మిరాకిల్. ఆమె నల్గొండలో స్పెషలిస్ట్ అన్నమాట. గౌరీశ్రీ అంటే స్టేట్ అంతా తెలుసు. అట్లా ఏంటమ్మా అప్పటికన్నా ఇప్పుడు చాలా బాగా యాక్టివ్ గా అయ్యావు అని అడిగింది నన్ను. అంటే మేడం నేను మెడిటేషన్ చేస్తున్నా అంటే, ఓ వెరీ గుడ్, నేను కూడా ఇంత డాక్టర్ నేను కూడా మెడిటేషన్ చేస్తున్నామ్మా, నాకు స్ట్రెస్ ఉంటది కదా బాగా అని చెప్పింది. ఈ విధంగా ఈ మోనోపాల్ ప్రాబ్లం అనేది మెడిసిన్స్ కూడా ఎక్కువ వాడొద్దు, నువ్వు మెడిటేషన్ ద్వారా బాగుంటది అని చెప్పింది. అంతేకాకుండా నేను రోజు కొత్తిమీర జ్యూస్, ప్లస్ కరివేపాకు జ్యూస్, ఆలోవేరా ఇవి బాగా తాగడం ద్వారా బ్లడ్ కూడా తగ్గిపోయిందండి. ఆ టైంలో తగ్గిపోయి ఇక ఎన్నో జబ్బులు ఉన్నట్టు ఫీల్ అయ్యేదాన్ని. కానీ మళ్ళీ టెస్ట్ చేయించుకుంటే బ్లడ్ కవర్ అయింది. ఇది ఏమంటారు, థైరాయిడ్ కవర్ అయింది. మెయిన్ గా మెంటల్లీగా మంచిగా ఉన్నానండి. అట్లనే అరుణాచలం నుంచి వచ్చినాక మా టీచర్స్ అందరూ అన్నారు, ఏంటి మేడం చాలా హుషారుగా ఉన్నారు, ఇంతకు ముందే హుషారు, కొద్ది రోజులు డల్ గా అయిపోయారు మొత్తం, ఇంకా టూర్ వెళ్ళొచ్చి ఏం కొంపలు మునిగిపోతున్నాయి, అప్పుడే వచ్చారు, ఇంత హుషారుగా ఎంత బాగా మాట్లాడుతున్నారు అంటే ఇంకా ఎక్కువ హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను. కానీ వాళ్ళకి మెడిటేషన్ అనేది మాత్రం నేను ఇంకా తెలియజేయలేదు. ఇప్పుడే చెప్తే బాగోదు, ఇదంతా వినరు కూడా. థ్యాంక్ యూ స్లోగా మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ ఓకే యూ సో సార్. మచ్. సో ఓకే అది సార్. గీత ఓకే. మేడం ధ్యాన అనుభవాలు, మెడిటేషన్ లోకి వచ్చినాక మేడంలో వచ్చిన ట్రాన్స్ఫర్మేషన్స్. సాధనలో ఉన్నప్పుడు మనకి ఎన్నో డౌట్స్ వస్తూ ఉంటాయి. డౌట్స్ వచ్చింది క్లారిఫై చేయించుకున్నప్పుడే మనం ముందుకు వెళ్తాం మై డియర్ ఫ్రెండ్స్. సో కాబట్టి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు అడిగే స్వేచ్ఛ ఉంది, స్వతంత్రం ఉంది, అన్నీ ఉన్నాయి సెషన్ లో. ఎవరు ఏం మొహమాట పడాల్సిన ఫస్ట్ పని కొన్ని లేదు. రోజులు చెప్పండి సార్ యాదగిరి. సార్ నమస్తే సార్. సార్ ఇది ఫస్ట్ కొన్ని రోజులు కుదరలేదు సార్. అసలు స్టార్టింగ్ అది సహజం. ఏదో ఆలోచిస్తూనే ఉండే. ఆ, అది ఇప్పుడు కూడా ఒక్కోసారి వస్తూనే ఉండదు సార్, ఆలోచన వస్తూనే ఉండదు. కరెక్ట్ ఇది సెట్ కాలేదు. కాకపోతే ఏంటంటే మనకు దీని ఒక మూమెంట్ అనేది అర్థం అయిపోయింది సార్ ఇప్పుడు. అంటే ఎస్. చేయడం వల్ల అనేది కరెక్ట్ సెట్ అవుతుంది. కొంచెం మైండ్ దానికి ఎటు ఆలోచన పోగానే మళ్ళీ తీసుకొచ్చేసి మళ్ళీ శ్వాస మీద పెట్టడం అనేది ఒకటి అర్థం అయిపోయింది. అట్లా అవును సార్. కావడం వల్ల కొంచెం మంచిగా ఇదైంది సార్. హెల్త్ ఇష్యూస్ కూడా కొంచెం ఎసిడిటీ ప్రాబ్లమ్స్ ఉండే, అది కూడా నాకు క్లియర్ అయిపోయింది. నాకు ఏం ప్రాబ్లమ్స్ లేవు, ఏ మెడిసిన్స్ కూడా అంతకుముందు కూడా వేసుకునేది తక్కువనే ఉండే. ఏజ్ లో చూపించాను నాగేశ్వర రెడ్డి దగ్గర, ఆయన దగ్గర చూపించుకున్నా కానీ నాకు అంత పెద్ద ప్రాబ్లం తగ్గలేదు. ఓ ధ్యానం చేయడం వల్ల నాకు ఏమైందంటే యాక్చువల్ గా టెన్షన్స్ అనేది అసలు ఏం లేవు. కూల్ గా ఉంటుంది. మాట్లాడినా కానీ కూల్ గా మాట్లాడడం, కూల్ గా ఉండడం అంతా అసలు తెలియకుండానే జరుగుతుంది అన్ని. అంటే ఇది ఎంత డిఫరెంట్ వచ్చిందనే విషయం నాకు ఈ 20 days లో అర్థం అయిపోయింది సార్. నాకు చాలా సార్ వండర్ సార్. నాకు కూడా లైఫ్ టైం నాకు ఆ ఇదే చేయాలనిపిస్తుంది సార్. నేను కూడా కలిసిన వాళ్ళకి, మా వాళ్ళకి కూడా అందరు చెప్తున్నాను. చెప్తుంటే కూడా ఎక్సలెంట్. ఈవినింగ్ టైం ఉంటే బాగుంటుంది అని అడుగుతున్నారు సార్ అందరూ, చాలా మంది. అంటే మా ఇంట్లో కూడా అందరికి చెప్తే అంటే కొంచెం వేరే వాళ్ళు కూడా ఏం ఈవినింగ్ లేదు, టైం ఒకటే ఒకటే ఒక కొటేషన్ సార్. మెడిటేషన్ గివ్స్ మిరాకిల్స్ ఇన్ ఎవ్రీ వన్ లైఫ్. గుర్తుపెట్టుకోండి. సార్
అవును సార్. మెడిటేషన్ గివ్స్ మిరాకిల్స్ ఇన్ ఎవ్రీ వన్ లైఫ్. అవును సార్. సో ఎంత సాధన చేస్తే మనకు అంత అద్భుతంగా జీవితం ఉంటుంది, దానిలో అసలు ఎటువంటి డౌట్ లేదు. ఓకేనా? కడతాలు కూడా థ్యాంక్ యూ మాకు సార్. దగ్గరనే ఉంటుంది సార్. ఒకసారి కడతాలకు వెళ్ళేద్దామా అనిపిస్తుంది సార్. అది అక్కడికి వెళ్ళి రావచ్చు సార్. వెళ్ళండి, మనకి సాటర్డే సండేస్ వచ్చినప్పుడు బెంగళూరుకి దగ్గర సార్ ఉన్న వాళ్ళు పిరమిడ్ వ్యాలీ వెళ్ళండి. సార్ అట్లాగే కడతాల్కి హైదరాబాద్కి దగ్గర ఉన్న వాళ్ళు కడతాల్ వెళ్ళొచ్చు. పత్రిజీ శక్తి స్థల్ కూడా గురుగారు అక్కడే సమాధి అయ్యారు. అద్భుతమైన సార్ శక్తి క్షేత్రం కడతాల్ పిరమిడ్. మీకు సండే పూట సార్ కానీ సాటర్డే, రేపు కడతాల్లో కూడా పౌర్ణమి ధ్యానం ఉంటుంది. నైట్ అంతా ఫ్లూట్ లైవ్ మ్యూజిక్ మెడిటేషన్ ఉంటుంది. సో దగ్గర సార్ ఉన్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వెళ్ళి రండి. అట్లాగే మనకి కడతాల్ నుంచి ఒక 15 కిలోమీటర్స్ దూరంలో ఓంకార క్షేత్రం అని ఉంటుంది, అష్టాదశ పిరమిడ్లు. సో సార్ కంప్లీట్ డీప్ ఫారెస్ట్ లో శ్రీశైలం వెళ్ళే రోడ్లు ఉంటే చాలా బాగుంటుంది. చాలా అద్భుతమైన సార్ ప్లేస్. ఎవరైతే 18 రోజులు అక్కడుండి 18 రోజుల పాటు ఒక్కొక్క పిరమిడ్లో ఒక్కో రోజు ధ్యానం చేస్తారో ఆధ్యాత్మికంగా కూడా మనకు అయ్యప్ప స్వామి 18 మెట్లు ఉన్నాయి కదా, ఒక్కొక్క మెట్టుకు ఒక్కొక్క విశిష్టత ఉంది. అట్లాగే సార్ ఆ 18 పిరమిడ్లో 18 డేస్ పాటు అక్కడ ఉండి స్టే చేసి సాధన చేస్తే అన్ని జీవితంలో అన్ని మిరాకిల్స్ జరుగుతాయి. సో ఒక్కొక్క సెంటర్కి ఒక్కొక్క విశిష్టత ఉంది. పత్రిజీ ఎంతో దూరదృష్టితో ఒక స్థలాన్ని ఎన్నుకున్నారంటే ఆ స్థలంలో ఏదో ఒక మహానుభావుడు తపస్సు చేసిన ప్లేస్ అయి ఉండొచ్చు, సాధన చేసిన ప్లేస్ అయి ఉండొచ్చు, ఆయన సమాధి అయిన ఉన్న ప్లేస్ ఉండొచ్చు. అట్లాగే ఇప్పుడు కడతాలు కనుక తీసుకుంటే మనకి ఆది శంకరాచార్యులు నడయాడిన ప్లేస్ అది. ఆది శంకరాచార్యులు అప్పట్లో కాలి నడక బాట ఉండేది కాబట్టి శ్రీశైలంలో వెళ్తా ఆ కడతాల ప్రాంగణం మీద గుండగా ప్రయాణిస్తూ అక్కడ మధ్యలో కొన్ని కొలను ఉండేవి, అక్కడ స్నానం చేసి మళ్ళీ అక్కడ ఆయన తపస్సు చేసుకుంటే అట్లా శిష్యులతో ఆయన ప్రయాణం సాగేది. ఆ విజన్స్ అన్ని ఉండటం వల్ల అక్కడ కడతాల్లో మనం ఆ పిరమిడ్ అనేది స్థాపించడం జరిగింది. అట్లాగే బెంగళూరు పిరమిడ్, అన్ని మన పిరమిడ్స్ అన్ని కూడా కొండల్లో ఉంటాయి. ఎక్కడ నేచర్లో కంప్లీట్ డీప్ నేచర్లో ఆశ్రమాలు కూడా దాదాపుగా అంతే ఉంటాయి. కానీ ఎస్పెషల్ పిఎస్ఎస్ మూమెంట్లో పెద్ద పెద్ద పిరమిడ్స్ అన్ని కూడా ఇప్పుడు ఇక్కడ మనకు ఆంధ్రలో వశిష్ఠ గౌతమి రాజమండ్రి గోదావరి నది ఒడ్డున ఉంటుంది, చాలా బాగుంటుంది. సో మీకు ఫ్రీ టైంలో ఈ ప్లేసెస్కి ఎవరైతే దగ్గరగా ఉన్నారో సాటర్డే సండే వీకెండ్ హాలిడేస్ ఉంటాయి కాబట్టి సరదాగా ఫ్యామిలీతో వెళ్ళండి. ఓకేనా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. అట్లాగే మనం మహాశివరాత్రి సందర్భంగా మార్చి 5 నుంచి మళ్ళీ అరుణాచలం టూర్ పెడతాం జరిగింది. మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే, అంటే మనం అరుణాచలం ఎందుకు తీసుకెళ్తామంటే ఎక్కువ సాధన చేయించడానికండి. ఆ 4 రోజులు కూడా అక్కడ ఉండేది సాధన, మౌనము, సత్సంగము, మంచి ఆహారం, మంచి అకామిడేషన్. మనం ఎందుకు పెడుతున్నామంటే సాధనలో పరిణితి చెందటానికి, ముందుకు వెళ్ళటానికి. కేవలం నేను అరుణాచలాన్ని ఎందుకు, నేను నా టోటల్ లైఫ్ ఈ భూమి మీద నా ఆఖరి శ్వాస వరకు ఈ శరీరం ఎన్నాళ్ళు ఉంటుందో నాకైతే తెలియదు. నేను ఆ గట్టి నిర్ణయం 2023లో తీసుకోవడం జరిగింది. నేను ఈ భూమి మీద ఉన్న అన్నాళ్ళు అరుణాచలం అనేది నెలకు 2 ట్రిప్పులు, ఒక 10 మంది వస్తారా 50 మంది వస్తారా వాళ్ళని తీసుకెళ్ళి సాధన యొక్క గొప్పతనం, మన భారతీయ సనాతన ధర్మం యొక్క గొప్పతనం, మన ఋషులు యోగుల యొక్క గొప్పతనం, ధ్యానం యొక్క గొప్పతనాన్ని తెలియజేయటానికే మనం అరుణాచలం ఎన్నుకోవడం జరిగింది. హిమాలయాలు రావాలంటే అందరం వెళ్ళలేం, మానస సరోవరం వెళ్ళమంటే అందరం వెళ్ళాం. ఈ రెండింటికి వెళ్తే ఎంత ఫలితం ఉందో అరుణాచలం వెళ్ళినా కూడా అదే ఫలితం ఉందని వేదం చెప్తుంది. శాస్త్రీయంగా ఎన్నో ఇవి కూడా ఉన్నాయి ప్రూఫ్స్. కాబట్టి మీలో ఎవరైనా అరుణాచలం ఎస్పెషల్లీ మహాశివరాత్రి, మరి ఆ మహాశివరాత్రి రోజు అక్కడ ఉండటం అనేది మన ఎన్నో జన్మల అదృష్టం. కాబట్టి మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా టూర్లో పాల్గొనండి. నా నెంబర్ మీ దగ్గర ఉంది 770, ఒకసారి నెంబర్ చెప్తున్నా రాసుకోండి, 770-287-6486. ప్రీవియస్ మీలో చాలా మంది అరుణాచలం తిరువన్నమల వెళ్ళారు. 770-287-6486. 770-287-6486. సో మీరు ఈ నెంబర్ కాల్ చేస్తే మీకు ఇంకా క్లుప్తంగా మనం అక్కడ ఏమేమి చూపిస్తాం, ఎక్కడెక్కడ ఉంటాం, సాధన ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా మీకు క్రిస్టల్ క్లియర్గా నేను చెప్పడం జరుగుతుంది. సో అది ఫ్రెండ్స్ ఈరోజు సెషన్. మరి మనందరం రేపు సెషన్లో మరొకసారి మనం అద్భుతంగా కలుసుకుందాం.